2006, 2008 టీఎస్సీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 20,000 పోస్టులు వేస్తామంటే అంతకన్నా ఎక్కువ 30,000 పోస్టులు వేసేవారు. అయితే ప్రస్తుతం ఏంటంటే మెగా టీఎస్సీ ఉందంటున్నారు కానీ పోస్టులు ఉన్నాయంటే ఎన్ని పోస్టులు వేస్తామని చెప్పట్లేదు. ఒక 10,000 పోస్టులు వేస్తామంటే 5,000 పోస్టులు వేస్తాం. దీనివల్ల బీఈడీ విద్యార్థులు చాలా నష్టపోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి దీని చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుంది మీరు చెప్పాలి. గమనించి చూస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు చేసింది ఏమీ లేదు. విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి అని చంద్రబాబు గారిని అడిగితే వాళ్ళని లాఠీలతో కొట్టించారు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉచితంగానే ప్రతి విద్యార్థి చదువుకోగలగాలని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా నువ్వు చెప్పినట్టే ఉద్యోగ అవకాశాలు 20,000 ఇస్తామంటే ఇంకా ఎక్కువ ఇచ్చి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ నిర్వీర్యం చేయడమే కాకుండా ఉద్యోగాలను కూడా చెప్పినట్టుగా కూడా ఇవ్వకుండా ఇంకా దాంట్లో సొగము దాంట్లో కాలు అన్నట్టుగా ఇస్తుంది. అమ్మా బేసికలీ వీరికి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు గారికి అయితేనేమి, కిరణ్ సర్కార్కి అయితేనేమి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితేనేమి, నాయకుడు అన్న వాడికి పెద్ద మనసు ఉండాలి, పెద్ద విజన్ ఉండాలి, అది చేసి చూపించే సత్తా ఉండాలి. అది లేనప్పుడు ఉట్టి మాటలే అవుతాయి. చంద్రబాబు గారైనా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా చేసేది అదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా ప్రతి పథకం చేశారో, మీ ఉద్యోగాలు అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి ఇంకా గొప్పగా చేస్తారని మీకు మాటిస్తున్నాను. ఇరుగులపై నుంచి నీ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఎంతో మందిని మీరు కలిసి ఉంటారు. మీ కాళ్ళకి ఆపరేషన్ అయినా కూడా మీరు ఇంత యాక్టివ్ గా తిరగడం అసలు మా అందరికి చాలా ఇన్స్పిరేషన్. సో ఎంతో మంది మహిళల సమస్యలు మీరు వినుంటారు కదక్క. సో అన్నయ్యకి జగనన్నతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమస్య గురించి? జగనన్నతో ఏం చెప్పాలి మహిళల సమస్యల గురించి? అంటే మీరు ఎంతో మందిని కలిసి ఉంటారు కదా అమ్మా. మహిళల సమస్యలు చాలా ఉన్నాయి. మహిళ ఫస్ట్ గా ఆలోచన చేసేది తన కుటుంబం గురించి, అవునా? ఈ కాలంలో అయితే పాపం మహిళలు పిల్లల్ని కూడా స్కూలుకు పంపించకుండా కూలీకి తీసుకెళ్తున్నారు. ఒక తల్లికి వారి పిల్లల్ని స్కూలుకు పంపించకుండా తనతో పాటు కూలీకి తీసుకెళ్లి పని చేయించాలంటే నిజంగా చాలా బాధేస్తుంది ఆ తల్లికి. నాకు తెలుసు ఎంత బాధేస్తుందో. కానీ కూలీకి తీసుకెళ్ళకపోతే ఆ డబ్బులు కూడా ఇంటి డబ్బులతో పాటు తోడవ్వకపోతే 2 పూట్ల గడవని పరిస్థితి ఈరోజు మహిళలు గ్రామాలలో. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మహిళలకి. మద్యం సమస్య అయితేనేమి, కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్న సమస్యలు అయితేనేమి, ధరలు అయితేనేమి, ఛార్జీలు ధరలు అన్నీ పెరిగిపోయాయి. ఉప్పు, పప్పు, చక్కెర, నూనె ఏది తీసుకున్నా పెరిగిపోయాయి. ఇళ్లకు మరుగుదొడ్లు అయితేనేమి, ఇలాంటివి చాలా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. కానీ దీని సొల్యూషన్స్, దీని గురించి నేను మళ్ళీ జగనన్నతో మాట్లాడాల్సిన అవసరం లేదు తల్లి. జగనన్న నాకంటే ముందే 3 ఏళ్లుగా జనాలలో ఉన్నాడు. ఈ సమస్యలన్నీ జగనన్న పూర్తిగా తెలుసు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఒక నియోజకవర్గానికి ఒకటే షాప్ ఉంటుందని, బెల్ట్ షాపులు తీసేస్తామని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్యంతో వచ్చిన ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యము, ఆయుష్, వారి క్షేమంగా ఉండటమే ముఖ్యం. ఇలాంటివి ప్రతి సమస్య, పిల్లల విషయం అయితేనేమి, ధరల విషయం అయితేనేమి, ఇలాంటి ప్రతిదీ జగనన్న దృష్టికి వచ్చే ఉంటుంది. ఆయన ఒక సొల్యూషన్ ఆలోచన చేశాడు. వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా అదే పనిగా పిల్లల్ని చదివించడం కోసం 2 పిల్లలకు చొప్పున 10th క్లాస్ వరకు 500 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్ లో పడుతుందన్నాడు. ఎందుకని? వాళ్ళ పిల్లల్ని కూలీకి పంపించకుండా స్కూలుకు పంపించుకోగలగాలని. అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు. ఇంటర్ అయితే 700 రూపాయలు ఇస్తానన్నాడు. అంటే సంవత్సరానికి 8,400 రూపాయలు. డిగ్రీ అయితే 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు. ఇది వైఎస్ఆర్ అమ్మఒడి పథకం ద్వారా నేను చేస్తాను అని ప్లీనరీలో 2 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. అంతేకాదు, ఇళ్లకు పక్కా ఇళ్లకు కట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పక్కా ఇంటికి అటాచ్డ్ బాత్రూమ్ తో సహా చేస్తానని కూడా చెప్పారు. ఇలాంటి ప్రతి ప్రాబ్లము నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఆయన దృష్టికి ఆల్రెడీ వచ్చింది అండ్ హీ థాట్ అ సొల్యూషన్ ఫర్ ఇట్.
తప్పకుండా గొప్ప పనులు చేస్తాడు. దేశ్ అనిపించుకునేటట్టు ప్రతి ఒక్కరితో, ఎస్పెషలీ మహిళలు దేశ్ అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ముఖ్యమంత్రిగా ఉంటారనడానికి నాకు ఏమాత్రం సందేహం లేదు.